హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మాయాల తోటలోన కొబ్బరి బండలు తీయడానికి వచ్చాం. ఇప్పుడు మనకి ఇంతకుముందు తాటికాయలు ఎలా తినాలో చెప్పాం కదా. ఇప్పుడు కొబ్బరి బండం ఏ విధంగా చాకుతో వాలాలో చెప్తున్నాను చూడండి. ఇదిగో ఇది ఉంది కదా, దీన్ని ఇలా ఒక్క దెబ్బకే ఇదో ఇలా పెట్టి జస్ట్ అలాగంటే ఒక దెబ్బకి వస్తుంది చూసారా. తర్వాత ఇదేం లేదు, చాక్ని మనము జస్ట్ ఇలా రొటేట్ చేసినట్టు చేస్తే సింపుల్గా అయిపోద్ది. మీరు ముందుగానే చూసుకోవాలి, ముందునే చాకు గట్టిగా ఉందా లేదో చూసుకోవాలి. తర్వాత ఇదిగోండి, ఇది చాకు దిగట్లేదు కదా. ఎందువల్ల అంటే ఈ గీతలు ఉన్నాయి కదా ఈ బండంకి, ఈ గీతలు ఉన్న బండం అయితే కొంచెం ముదురు బండము, చాకు అందమైన లోతు దిగదు. ఇదో ఇది గీతలు లేనిది లేత బండం అంటారు. ఇది తాగితే బాడీ సెలవు చేస్తుంది, కానీ నీళ్ళు చప్పకుంటాయి. ఇదో ఇది తాగేమనుకో ఈ గీతలు ఉన్నది తీయగా ఉంటాయి, కానీ బాడీకి అంత సెలవేమి ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఒక బండం ఒలిసి మీకు ఒకసారి చూపెడదాం ఎలా ఉందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Hari@143. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు ఉన్నాయి, అప్లోడ్ చేద్దాం. రోజుకొక టూరు. అలాగే చెరువు చూపించాలి. అలాగే మన తాటికాయల వీడియో కూడా. ప్రశాంతమైన వాతావరణం. ఓకే, ప్రశాంతమైన వాతావరణంలో కొబ్బరి బొండాలు డబ్బింగ్ చల్లని వాతావరణంలో చల్లని కొబ్బరి బొండం రెండు కదా. అని తిన్నారు ఒకటి తాగుతాడు, ఒక బొక్క తాగి నాకు ఇచ్చి చూడు ఆపు ఎలా ఉంది. తీగా ఉందండి, రండి తాగండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కూడా ఒకటి తాగుతాను. వావ్, తీగా ఉన్నాయి.